గత కొన్ని రోజులుగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, వైసీపీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రతి సవాలు చేస్తున్నారని, వీరికి ఏమాత్రం ప్రజా సమస్యలపై శ్రద్ధ ఉందని కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మూలంరెడ్డి ధృవకుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన వేంపల్లిలో విలేకరులతో మాట్లాడారు. బీటెక్ రవి అవినాష్ రెడ్డిలు ఒకరిపై ఒకరు సవాలు విసురుతూ ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారన్నారు. పులివెందుల ప్రాంత అభివృద్ధి గురించి వీరికి ఏమాత్రమైన శ్రద్ధ ఉందా అని ప్రశ్నించారు. గత కొద్ది రోజులుగా పులివెందుల నియోజకవర్గంలో ఇటు వైసీపీ వాళ్ళు అటు టీడీపీ వాళ్ళు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి గారు, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ గారు ఇద్దరు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఎందుకురా అంటే వాళ్ళ తోటలోకి ఈయన వేయాలంట, వీళ్ళ తోటలోకి ఆయన వేయాలంట, ఆయన తోటలో ఈయన మ్యాక్ పోసాడంట, ఈయన తోటలో ఈయన నాటుకోడి పోసాడంట. వాటి గురించి కాదయ్యా మీరు కొట్లాడాల్సింది. మీరు కొట్లాడాల్సింది సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవాల్సింది. పులివెందుల మెడికల్ కాలేజ్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది వద్దు, మా ప్రాంతానికి కావాలా, మా ప్రాంతంలో ఉండే విద్యార్థులు చదువుకోవాలా, ప్రభుత్వమే నడపాలని చెప్పి దానికోసం కొట్లాడండి. అదేవిధంగా పులివెందుల ప్రాంతంలోని స్టేడియం గురించి కొట్లాడండి. పులివెందులలోని జగనన్న ఇండ్ల గురించి కొట్లాడండి. మేజర్ పులివెందుల నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ అయినటువంటి వేంపల్లిలోని పారిశుద్ధ్యం గురించి కొట్లాడండి. ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది. అదేవిధంగా వేంపల్లిలోని జగనన్న ఇళ్ల గురించి కొట్లాడండి. జగనన్న ఇళ్లు ఓపెన్ అయినాయి కానీ అక్కడ తాగేదానికి నీళ్లు లేవు, పోయేదానికి దారి లేదు. సిగ్గని పిడంలో మీకు కొంచెమన్నా మీ అందరినీ మేము ఆదర్శంగా తీసుకొని మాట్లాడటం రాజకీయంలోకి వస్తే మీరు నేర్పిస్తుంది ఏంది? ఫ్యాక్షనా, రౌడీజమా, గూండాయిజమా? మీకు చేత కాకపోతే పులివెందుల అభివృద్ధి చేయడంలో చేత కాకపోతే రాజకీయాలు మానేసి రాజకీయాలకు దూరంగా ఉండండి అని హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మీలాంటి వాళ్ళ వల్ల ఈనాడు యువత ఏ వైపు వెళ్లాలో తెలియని దుస్థితిలో ఉందంటే సిగ్గుపడుతున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.